ఈరోజు ఫిలిం ఛాంబర్లో నటి మాధవిలత జేసీ ప్రభాకర్ రెడ్డిపై కంప్లైంట్ చేశారు. అసలు జరిగిన తతంగం గురించి, ఆ నేపథ్యం గురించి ఒకసారి కనుక్కుందాం. మాధవిలత గారు ఈరోజు కంప్లైంట్ చేశారు. అసలు అంటే చాలా రోజులు అయింది కదా, ఇప్పుడు కంప్లైంట్ చేయడానికి రీజన్? 3rd, 4th ఇష్యూ జరిగింది. 3rd, 4th మీడియాలో ఉన్న, 5th, 6th, 7th డ్రాఫ్టింగ్ అయింది హ్యూమన్ రైట్స్ కమిషన్కి. అండ్ తర్వాత వాళ్ళకి పంపించడం జరిగింది మెయిల్. మధ్యలో మళ్ళీ వీకెండ్ 2 days వచ్చింది. వీకెండ్స్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి అక్నాలెడ్జ్మెంట్ రాదు. అది జరిగేసరికి 11వ తారీఖు వచ్చింది. అండ్ ఎవరికి వాళ్ళు అందరూ ఊర్లు వెళ్ళిపోయారు. అండ్ మెయిన్గా ఛాంబర్ క్లోజ్ ఉంది. నేను అప్పుడే ఫోన్ చేసి అడగడం జరిగింది 11వ తారీఖు. నేను అప్పుడు కూడా హైదరాబాద్లోనే ఉన్నాను. 11వ తారీఖు హైదరాబాద్లో ఉండి కాల్ చేసి అడిగితే మళ్ళీ 17th ఓపెన్ చేస్తాము ఛాంబరు, ఫెస్టివల్ హాలిడేస్ ఉన్నాయని చెప్పారు. సో 17th రమ్మని అంటే 1 week హాలిడేస్ ఇచ్చారు. సో ఆ కారణం చేత నేను లేట్గా రావాల్సి వచ్చింది. సో అయితే ఇండస్ట్రీ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ వస్తుందండి? అంటే మాడ్ నుంచి కాకుండా మిగతా స్టార్స్ దగ్గర నుంచి కానీ, ఉమెన్ వీళ్ళ దగ్గర నుంచి కానీ, అంటే హీరోయిన్స్ దగ్గర నుంచి కానీ మీకు ఎలాంటి సపోర్ట్ వస్తుంది? నేను హీరోయిన్స్, స్టార్స్, డైరెక్టర్స్ నేను ఇదేమీ ఆశపడలేదని నేను మాకి కంప్లైంట్ చేయను. ఎందుకంటే ఆర్టిస్టులని రిప్రజెంట్ చేసేదే మా కదా. ఇక మళ్ళీ ప్రత్యేకించి ఇంకొక మా మాట్లాడిందంటే మా ఆర్టిస్టులందరూ మాట్లాడారు అని అర్థం. సో నేను అడిగింది ఒక్కటే, శివబాలాజీ గారికి కాల్ చేసి, సో ఇలా ఒక పాలిటీషియన్ అన్నారు, ఈరోజు ఏం కొత్త కాదు, చాలామంది అంటూ ఉన్నారు, మేబీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారో లేదో నాకు తెలియదు, బట్ నేను కంప్లైంట్ ఇవ్వాలనుకున్నాను. ఎందుకంటే అక్కడ యాక్ట్రస్ అనే ఒక పాయింట్ని మెన్షన్ చేశారు, షూటింగ్ని మెన్షన్ చేశారు, మేము వేసుకునే దుస్తుల మీద కూడా కామెంట్స్ చేయడం జరిగింది. ఏదో పూలు జల్లుకుంటే దాని కింద నేకెడ్గా ఉంటారు అని చెప్పేసి ఇన్ని పాయింట్స్ ఆయన మెన్షన్ చేశారు. వీటన్నింటి తర్వాత నా పార్టీ గురించి మెన్షన్ చేశారు. సో పార్టీ గురించి నేను పార్టీ వాళ్ళతో మాట్లాడతా. సో ఇక్కడ ఉంది కాబట్టి నేను దీనికి న్యాయంగా, ధర్మంగా అడిగాను, మీరు కండెమ్ చేయాలి. ఎందుకంటే ప్రతిసారి ఇలా అనుకుంటూ వెళ్ళిపోతే ఇది కరెక్ట్ అయిన విధానం కాదు. ఖచ్చితంగా మా కండెమ్ చేస్తుంది ఏం జరిగినా అన్నప్పుడు కనీసం భయపడతారు. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ ఉండేది ఏదైనా తప్పు జరిగినప్పుడు ఖండించడానికే. ప్రతిసారి యాక్షన్లోకి దిగి వాళ్ళ మీద యుద్ధానికి ఎవరు వెళ్ళరు, కత్తి యుద్ధాలు ఎవరు చేయరు. ఆ కండెమ్ చేయమన్నాను, అదే చెప్పాను. వాళ్ళు నేను అడిగింది రైట్గా అనిపించింది కాబట్టి వాళ్ళు కండెమ్ చేశారు. అంటే సమస్యలపై మీదైన శైలిలో మీరు స్పందిస్తూ ఉంటారు. దానికి స్పందనగా కొందరు తిడతారు, కొందరు పొగుడుతూ ఉంటారు. అయితే ఎస్పెషల్లీ జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి ఒక వ్యక్తితోటి మీరు అంటే వీడియో చేసినప్పుడు కానీ, చెప్తున్నప్పుడు కానీ మీకు ఎటువంటి అయినా బెదిరింపులు వచ్చినాయా, లేకపోతే ఏ ధైర్యంతో అంటే ఇట్లా చేయాలనిపించింది? డైరెక్ట్ ఫోన్ కాల్స్, మెసేజ్లు ఈ మధ్యకాలంలో ఎవరు చేయట్లేదండి. ఎందుకంటే మీ అందరికి బాగా తెలుసు, ఫోన్ కాల్స్ చేస్తే రికార్డ్ అవుతాయి, ఎస్ఎంఎస్లు పెడితే ప్రూఫ్లు మిగిలిపోతాయి. సో పోలీస్ కంప్లైంట్కి సాక్ష్యాలు ఎవరు వదలదలుచుకోలేదు. బట్ సోషల్ మీడియా అటాక్ అయితే బాగా జరిగింది. తాడిపత్రి కింగు, ఇక్కడ మేము పెద్ద రౌడీలం, ఇక్కడ రా, నీ చర్మం ఒలుస్తాము, నువ్వు తాడిపత్రి బార్డర్లోకి అడుగు పెట్టు, నీ షాల్తీ కూడా ఉండదు, ఇక్కడికి రా, మొత్తం నిన్ను ఏదో ఇంకా అంతే. ఇంకా వాళ్ళకు వచ్చిన ఏదైతే సంస్కారవంతమైన భాష, ఏదైతే వాళ్ళ లీడర్ మాట్లాడారో, వాళ్ళ ఊరు లీడరు సేమ్ అంతే సిమిలర్ భాషే వాళ్ళు మాట్లాడడం జరిగింది. నేను చంపేస్తామని, రేప్ చేస్తామని, చర్మం ఒలుస్తామని, రాడ్లు పెడతామని, ఇంకా అంతకంటే గొప్ప భాష ఏం మాట్లాడగలుగుతారు చెప్పండి. ఈ భాష అంతా వాడడం జరిగింది. సో విచ్ ఈజ్ అ థ్రెటన్, ఫియర్ ఆఫ్ డెత్ అనేది ఎందుకు వస్తుంది అంటే మా పేరెంట్స్కి మా చుట్టాలు కాల్ చేసి చెప్పారు. ఎందుకంటే మా చుట్టాలందరూ మొత్తం రాయలసీమ ప్రాంతంలోనే ఉంటారు. తెలంగాణ ప్రాంతంలో చాలా తక్కువ ఉండేది. సో మొత్తం సీమ ప్రాంతంలోనే ఉంటారు. అలా సీమ, మేము మా సీమలో ఒక అడుగు పెట్టాను. నేను కూడా చిన్నప్పటి నుంచి సీమలోనే పెరిగాను. నేను అదే చెప్తాను, నేను రాగి సంగటి కోడి కూర తిన్నాను, నాకు ఉల్లిగడ్డ కారము రొట్టెలే తిన్నాను, అవే వచ్చు. మా ఏరియా నేను అన్ని రకాల స్టేట్స్లో ఉండడం వల్ల నా భాష మిస్ అయిపోయింటుంది. కానీ బాగా అబ్జర్వ్ చేస్తే కొంచెం సీమ స్లాంగ్ వస్తుంటుంది. మరి నేను కూడా చిన్న చిన్న ఫ్యాక్షనిజాలు చూశాను. అంత తప్ప నాకేమీ భయం లేదు, కానీ మా పేరెంట్స్కి భయం ఉంటుంది. అంటే టోటల్గా ఫైనల్గా మీరు ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు? నేను ఫర్దర్గా లీగల్ స్టెప్స్ అయితే తీసుకుంటాను 100%. ఉమెన్ కమిషన్ అయింది, హ్యూమన్ రైట్స్ కమిషన్ అయింది, బికాజ్ ఎవ్రీవేర్ ఐ గాట్ హర్ట్. అండ్ ఇప్పుడు ఛాంబర్ తర్వాత దెన్ పోలీస్ త్రూ లీగల్గా 100% వెళ్తాను. దట్ సీఎం దగ్గర నుంచి పిఎం వరకు కూడా తీసుకెళ్తున్నాను. అసలు నేను కూడా రాయలసీమ బిడ్డనే, నాకు ఎటువంటి భయం లేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా నేను ఆ వాతావరణం తెలుసు. నాకు ఖచ్చితంగా పొలిటికల్గా నేను కూడా ఫేస్ చేయగలను. ఇప్పుడు ఈ విషయాన్ని ఇంతటితో వదిలే ప్రసక్తి లేదు. ఈరోజు ఫిలిం ఛాంబర్లో ఇచ్చాను, రేపు పోలీస్ స్టేషన్లో ఇస్తాను, తర్వాత సీఎం నుంచి పిఎం వరకు కూడా ఈ విషయాన్ని నేను తీసుకెళ్తాను. ఎందుకంటే ఇలాంటి రాజకీయ నాయకులు మన సమాజంలో ఉండకూడదు అని చెప్పేసి స్పష్టంగా చెబుతుంది మాధవిలత. కెమెరామెన్ రవితో సతీష్, సాక్షి టీవీ.